పేరేంటమ్మా? పార్వతి. భలే ఉన్నావు, తెలిసినానికి వచ్చా. నీ పేరేంటమ్మా? సుధీర్. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? బాగా చూసుకుంటున్నాడా? కంప్లైంట్ ఉంటే చెప్పి ఇప్పుడే పట్టేసుకుంటా మనం వదిలిపెట్టాను. 6 సంవత్సరాలు అయింది. పిల్లలు ఉన్నారమ్మా? ఎంతమంది? 4. ఏం చదువుతున్నారు? ఫస్ట్ క్లాస్ కి ఇప్పుడు వెళ్ళింది కదా. ఏ బడికి పంపిస్తున్నావు? గవర్నమెంట్ స్కూలేనా? ఎక్కడ? ఇక్కడ. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో? చాలా మంది ఉన్నారు. మన ప్రభుత్వంలో 20,000. ఇప్పుడు 20,000. ఇప్పుడు 2వ విడత కూడా వచ్చింది. 2వ విడత మొన్న వచ్చింది. అదే ఈ రేటు నిషేధం అప్పుడు పడుతుంది కదా. 2వ విడత మొన్న పడింది. అది తల్లికి వందనం మొదటిసారి పడింది. ఇప్పుడు 2వది మళ్ళీ ఇప్పుడు వేస్తారు. జూలై ఇప్పుడు 16, 17, 18 మధ్యలో వేస్తారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ వృత్తి పైన ఆధారపడి ఉన్నావు? ఏ క్లాస్ వరకు చదివావు? 8th క్లాస్. పిల్లలు ఏం చదవాలనుకుంటున్నావు? అందరినీ, ఆడపిల్లల్ని బాగా చదివించాలి. వెరీ గుడ్. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది పాపకి? అక్కడి నుంచి ఆలోచన వచ్చిందా? బాగా చదువుతుందా? టీచర్లు సరిపడి ఉన్నారా? టీచర్లు సరిపడి ఉన్నారు కదా. ఇప్పుడు ఒక క్లాస్ ఒక టీచర్ ఉంది కదా మన స్కూల్లో. అది మేజర్ క్లాస్ కూడా టీచర్, అది ఎక్కువ శ్రద్ధ పెట్టాను నేను. ఇప్పుడు ఈ వృత్తి పైన మీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా? నెలకు వచ్చి 20,000 వరకు. 1,000-1,500 వస్తే మాకు బాగా వచ్చినట్టు సార్. 1,000-1,500 లేదంటే ఒట్టి చేతులతో రావాలి. ఆయిల్ డబ్బులు కూడా మేము పొద్దున్న లేచి 4ంటికి బయలుదేరితే శుభ్రం చేసుకుని బయలుదేరితే మార్నింగ్ వచ్చేసరికి 9 వచ్చేస్తారు. పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం పోతే ఎన్నింటికి వెళ్తారు? మళ్ళీ సాయంత్రం 4-5 వెళ్తాం బయలుదేరి. మళ్ళీ వెళ్ళి వాళ్ళని నీట్ గా రేవులో వచ్చేసి రేవులు వేసేసి వచ్చేస్తాం. మళ్ళీ రాత్రి వెళ్ళేసి రేవులు వేసి వచ్చేస్తారు. పొద్దున్న మళ్ళీ పడతారు. పొద్దున్న సరుకు తెచ్చుకుంటారు. అండ్ ఇప్పుడు ఈ నెట్లు ఎన్ని రోజుకి ఒకసారి మార్చాల్సి వస్తుంది మీకు? వాళ్ళు ఉన్నాయి కదా, సంవత్సరం అంటే బాగా వాడితే 3 నెలలకి అలా అయిపోతాయి సార్. మామూలుగా సంవత్సరానికి మార్చుకున్నాం. ఇటువరకు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ మనకి సబ్సిడీ వచ్చేది సార్. వలల పైన సబ్సిడీ వచ్చేది, ఇది కూడా వచ్చే బోట్ల పైన కూడా వచ్చేది. ఇంజిన్ ఇట్లన్నిటికి సబ్సిడీ వచ్చేది సార్. ఇప్పుడు రీసెంట్ గా ఏమీ లేదు మాకు. వాటి వల్ల కొంచెం నష్టం స్టార్ట్ చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ బోట్స్ మన తమ్ముడు అన్నాడు అంటే అడిగా బోట్ ఎంత అవుతుంది? ఇది పెద్దది, అది అక్కడ చిన్న బోట్లు కూడా ఉన్నాయి. అది సుమారుగా 2 నుంచి 2.5 లక్షలు అదే అవుతుంది. ఇది ఎంత అవుతుంది? ఇది వచ్చేసరికి 7.5 లక్షలు. 7.5 లక్షలు. ఇప్పుడు ఎంతమంది ఈ పెద్ద బోట్ పైన ఆధారపడగలుగుతారు? ఈ పెద్ద బోట్ మీద 20 మంది దాకా. 6 అంటే 6 కుటుంబాలు. ఇప్పుడు ఇలాంటి బోట్ కొనాలంటే 6 కలిసి కొంటారమ్మా లేదంటే ఇట్లా ఒకరు కొని అద్దెకు తీసుకుంటారు? ఇప్పుడు ఇంత బోట్ కొనాలంటే ఓనర్స్ 5 ఉండాల్సింది సార్. 5 ఉండాల్సింది. 5 మెయింటైన్ చేయాల్సింది. ఇప్పుడు ఆ చిన్న బోట్స్ అయితే మనకు ఒక ఓనర్ మెయింటైన్ చేయగలడు. అంటే ఒక కుటుంబానికి ఒక బోట్ సరిపోయింది. అది ఇదంటే ఇంత బోట్ ని మెయింటైన్ చేయాలంటే చేయలేము.